హలో ఎవ్రీవన్, ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి అయితే గోంగూర పచ్చడి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక 15 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసుకొని వేసుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. ఈ గోంగూర పచ్చడికి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ పడతాయండి, చూసుకొని వేసుకోండి. హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే రోట్లో కూడా దంచుకోవచ్చు. సో గ్రైండ్ చేసిన ఈ పదార్థం పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. గోంగూర పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మీకు నచ్చకపోతే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అవ్వకుండానే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. అప్పుడు ఏంటంటే కరివేపాకు అనేది పైకి చిందకుండా ఉంటుంది. కొంచెం కరివేపాకు అనేది అలా చిటపట్లాడిన తర్వాత దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. అన్ని కొంచెం 1 స్పూన్ వేసుకోండి. కొంచెం దినుసులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చడి అనేది. ఒక 10 మెంతులు కూడా వేసుకున్నానండి. వేసేసుకొని ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని దినుసులు అండ్ మెంతులు అంతా లైట్ గా కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి వెల్లుల్లి కారం అనేది, ఆ వెల్లుల్లి కారం అనేది వేసుకొని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. వెల్లుల్లి కారం అనేది జస్ట్ ఒక్కసారి మిక్స్ చేయాలి అంతే. అలా మిక్స్ చేసేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. మాకు కొంచెం కొత్త వంటలు చేయడం రాదనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఉల్లిపాయ మగ్గిన తర్వాత కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి గోంగూర కూడా వేసుకోవచ్చు అండి. బట్ ఇలా వేగితే ఏంటంటే కొంచెం పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తాను నేను. చూసారు కదా, కొంచెం అలా వేపిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు మీ ఇష్టం అండి, ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయ అనేది ఎక్కువ వేయకూడదండి పచ్చడికి, జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది. అలా ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఆకులు అనేది వాష్ చేసుకొని అయితే వేసుకున్నానండి. గోంగూర ఆకులు వేసేసుకొని ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేసేసి కొంచెం ఆకులు అనేది మెత్తబడినాయి చూసారా, ఇలా మెత్తబడిన తర్వాత దాంట్లో ఇక్కడే మీ రుచికి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకోండి. నేనైతే హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నానండి. కల్లుప్పు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళకి. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ లో బాగా కుక్ చేయాలండి, పైకి ఆయిల్ తేలే వరకు. ఇలా పైకి ఆయిల్ తేలిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసేసుకొని లాస్ట్ లో 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. అంతే అండి, టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ గోంగూర పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.